వివేకానంద స్వామి ఆది శంకరాచార్యులను ఎందుకు నిందించాడు? స్వామి వివేకానంద వాంగ్మయంలో ఆది శంకరాచార్యుల గురించి చేసిన వ్యాఖ్యలు. శంకరుల మేధస్సు రేజర్ వలె పదునైనది. వారు గొప్ప తార్కికులు మరియు పండితులు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ వారికి పెద్దగా ఉదారత ఉండేది కాదు. వారి హృదయం అటువంటిదని అనిపిస్తుంది. అంతేగాక పూజారుల వర్గానికి చెందిన దక్షిణాది బ్రాహ్మణుని వలె తాను బ్రాహ్మణుడు అయినందున వారెంతో గర్వించేవారు. ఒక బ్రాహ్మణుడు పొందే పరమోత్కృష్ట జ్ఞానాన్ని ఒక బ్రాహ్మణేతరుడు పొందలేడని వేదాంత సూత్రాలపై తాను రచించిన వ్యాఖ్యానాన్ని వారు సమర్థించుకున్నారు. అది ఎంతో చిత్రమైన తర్కం. విదురుడి గురించి ప్రస్తావిస్తూ అతడు పూర్వజన్మలో బ్రాహ్మణ శరీరాన్ని పొందడం చేత బ్రహ్మజ్ఞానాన్ని పొందాడని తెలిపారు. అయితే ఈ రోజుల్లో శూద్రుడు ఎవరైనా బ్రహ్మజ్ఞానాన్ని పొందగలిగితే శంకరాచార్యుల వారి వాదనను అనుసరించి ఆ శూద్రుడు పూర్వజన్మలో బ్రాహ్మణుడై ఉంటాడని, ఆ కారణం చేతనే బ్రహ్మజ్ఞానాన్ని పొందాడని భావించవచ్చునా? ఎంత హాస్యాస్పదం! అటువంటి అయోమయ స్థితిలో బ్రాహ్మణత్వంలో కొనసాగినా ఉపయోగం ఏముంటుంది? ఇక 3 ఉన్నత కులాలకు చెందిన వారికి వేదముల అధ్యయనం చేసేందుకు, బ్రహ్మజ్ఞానాన్ని పొందేందుకు అర్హత ఉన్నదని వేదాలలో తెలుపబడింది. ఇది వాస్తవం కాదా? అందుచేత వేదాలకు విరుద్ధంగా ఈ అనవసర ఆసక్తిని శంకరులు ప్రదర్శించవలసిన అవసరమే లేదు. ఇక వారి హృదయం గురించి చెప్పాలంటే, తర్కంలో ఓడిపోయిన కారణంగా వారు ఎందరో బౌద్ధ సన్యాసులను సజీవంగా దహనం చేశారు. అలాగే ఆ బౌద్ధ సన్యాసులు కూడా ఎంత అవివేకులు, ఎంత వెర్రివాళ్ళంటే తర్కంలో ఓడిపోయామన్న అతి చిన్న కారణానికే ఆత్మాహుతికి పాల్పడ్డారు. శంకరుల ఇటువంటి చర్యలను మూఢత్వం అని కాక మరేమని అనాలి? కాని బుద్ధుడి హృదయాన్ని చూడండి. ఒక పిల్లవాని కోసమైనా, ఇతరులకు సంక్షేమం చేకూర్చడానికైనా, ఇతరుల సంతోషం కోసమైనా తన ప్రాణాలనే త్యాగం చేసేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవారు. ఎంత గొప్ప హృదయమో, ఎంత జాలిగుండెనో కదా! ఇది ఆదిశంకరుల నిజస్వరూపం. వీరు జగద్గురువా